శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతిం తపోనిధిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. మాతృభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 4వ రోజు దుర్గాదేవి వచ్చేసి ఈ 4వ రోజు కూష్మాండ అవతారంలో మనకు దర్శనమిస్తుంది శ్రీశైలం సంప్రదాయం ప్రకారం. అదే విజయవాడ కనకదుర్గ ఆలయంలో అమ్మవారు వచ్చేసి మహాలక్ష్మి రూపిణిగా మనకు దర్శనమిస్తుంది. ఈ విధంగా కనిపించేటువంటి అమ్మవారు చాలా కారుణ్యప్రదమైనటువంటి అమ్మవారు. ఈ కారుణ్యప్రదమైనటువంటి అమ్మవారు తన యొక్క భక్తులు ఆమె యొక్క పాదములను ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడమే ఆమె యొక్క లక్ష్యం. అంతేకాకుండా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పరాయణులారు. అందుకే ఆ గొప్పదైనటువంటి ఆ దేవిని అందరూ కూడా సత్వరజస్తమో గుణక ప్రధానమైనటువంటి దేవతలందరూ కూడా ఈ రాక్షసులందరూ కూడా మానవులందరూ కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారని చెప్పేసి చెప్తుంటారు. అంత గొప్పదైనటువంటి అమ్మవారు ఎలాంటి అమ్మవారంటే నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణీ శాంకరి కరుణాపూరిత మానస త్రినయని కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహారి సదమల చండార్చిని యోగిని తరుణీ ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని. ఓ మహాతల్లి, నీ వచ్చేసి నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నరులు దేవతలు రాక్షసులు అందరూ కూడా నిన్ను నిరంతరము కూడా వారి వారి యొక్క కోరికలను చేయించుకోవడం కోసం వచ్చేసి నిన్ను తపిస్తూ తపము రూపంలో నిన్ను ధ్యానిస్తూ ఉంటారమ్మా. అంత గొప్పదైనటువంటి ఓ మహాతల్లి నిన్నందరూ కూడా పూజిస్తారు. పూజించినటువంటి వారికి అందరి యొక్క కోరికలు తీర్చేటువంటి గొప్పదైనటువంటి కారుణ్య సముద్రం వంటి హృదయం కలిగినటువంటి ఓ మహాతల్లి నీకు నమస్కారం అని చెప్పేసి చెప్తున్నారు. అలాంటి అమ్మవారు కారుణ్యమే, తన యొక్క భక్తుల పట్ల కారుణ్యం. మరి ఆ భగవంతుని పట్ల ఎదురు తిరిగినటువంటి దుర్జనులైనటువంటి రాక్షసుల పట్ల ఆమె వారిని నిర్జించడమే తన యొక్క ప్రధాన కర్తవ్యంగా పెట్టుకుంది. అంత గొప్పదైనటువంటి ఇల్లాల్ని మహాకవి కాళిదాసు గారు అశ్వధాటి చేస్తూ అమ్మవారిని ఈ విధంగా పొగుడుతారు. దాక్షాయణీ ధనుజ శిక్షా విధౌ వికృత దీక్షా మనోహర గుణ భిక్షాసినో నటన వీక్షా వినోదముఖి దక్షాధ్వర ప్రకరణ వీక్షాం విదేహి మయి దక్షా స్వకీయ జనపక్షా విపక్ష విముఖీ యక్షేష సేవిత నిరాక్షేప శక్తి జయలక్ష్మ్యావధాన కలనా. అమ్మా, నిన్నందరూ కూడా దాక్షాయిని 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 అని పిలుస్తూ ఉంటే చాలా పొంగిపోతావు తల్లి. ఎందుకంటే దక్ష ప్రజాపతి యొక్క కూతురు దాక్షాయిని. మళ్ళీ ఆమె దక్ష ప్రజాపతికి కూతురుగా ఎందుకు పుట్టవలసి వచ్చింది అంటే దక్షుడు ఒకానొక సందర్భంలో అమ్మవారిని అడిగినాట, అమ్మా నువ్వు నా కూతురైతే నేను చాలా సంతోషిస్తానమ్మా, నా కూతురుగా పుట్టవమ్మా అని చెప్పారంటే దక్ష ప్రజాపతికి కూతురుగా వస్తుంది ఆ మహా ఇల్లాలైనటువంటి పరమ సాధ్వీలలామైనటువంటి పార్వతీదేవి. ఆ ఇల్లాలుగా వచ్చినటువంటి అమ్మాయి ఆ పరమ సాధ్వీలలామైనటువంటి పార్వతీదేవి దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చినటువంటి అమ్మాయిని అందరూ కూడా దాక్షాయని, ఆమె పేరు మొట్టమొదటి వచ్చేసి సతీదేవి. ఆ సతీదేవిని అందరూ దాక్షాయని అంటారంట. సతీదేవి అంటే సంతోషపడుతుంది, దాక్షాయని అంటే పరమ సంతోషానికి లోనవుతుంది. ఆ విధమైనటువంటి గొప్పదైనటువంటి ఇల్లాలు అమ్మ నువ్వు. ఆ దాక్షాయని అనేటువంటి ఆమె ఏం చేస్తుందంటే దాక్షాయని అని ఒక్కసారి పిలిచినారంటే చాలు, తండ్రి పేరుతో నన్ను పిలిచినారు కదా అని చెప్పేసి గర్వంగా సంతోషపడుతుందంట ఇల్లాలు. కాబట్టి ఏ అమ్మాయి అయినా సరే తండ్రి పేరుతో పెట్టి పిలిస్తే, తండ్రి పేరును కలుపుకొని పిలిస్తే చాలా సంతోషపడుతుందని చెప్పేసి కాళిదాస్ గారు ఇక్కడ చెప్తున్నారు. దాక్షాయని ధనుజ శిక్షా విధౌ వికృత దీక్షా మనోహర గుణ.
అంత గొప్పదైనటువంటి కారుణ్య సముద్ర అయినటువంటి ఆమె ఎలాంటిదంటే ధనుజ శిక్షావిధౌ, ధనుజులను రాక్షసులను శిక్షించడంలో ఆమె యొక్క కారుణ్యము, ఆమె యొక్క విశేషమైనటువంటి ప్రతిభా పాఠవాలను అక్కడ ఆమె మొత్తము కూడా వ్యక్తీకరిస్తుందంట. ఎందుకంటే అమ్మవారు వచ్చేసి మొట్టమొదటి రోజున శైలపుత్రిగా అవతరించింది, రెండవ రోజున బ్రహ్మచారిణిగా మనకు దర్శనమిచ్చినటువంటి అమ్మాయి ఆమె, మూడవ రోజు వచ్చేసి ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, చంద్రఘంట అవతారంలో వచ్చేసి వచ్చినటువంటి ఆ మహాతల్లి వచ్చేసి అందరికీ కూడా ప్రజలకు తన యొక్క కారుణ్యాన్ని కురిపిస్తూ కోరికలన్నీ తీర్చేటువంటి గొప్పదైనటువంటి ఆ ఓషధీ తత్వము కలిగినటువంటి చంద్రుని శిరస్సుపై ఉంచుకుంది. ఆశ్వేజ మాసంలో ఈ ఓషధీ తత్వం కలిగినటువంటి ఈ అనేక రకములైనటువంటి శాఖ పాకములు తీసుకున్న కారణం చేత జనులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆమె చంద్రఘంట ఆకృతిలో పానపాత్రలో పానం చేస్తూ వచ్చినటువంటి ఆ ఇల్లాలు పరమ సాధ్వీలలామ ఈ పార్వతీదేవి. మళ్ళీ ఇంత గొప్పదైనటువంటి ఇల్లాలు ఆమె భక్తుల యొక్క కోరికలను నెరవేరుస్తూ నాలుగవ రోజు వచ్చేసి కూష్మాండ రూపిణిగా మనకు అవతారంలో దర్శనమిచ్చేస్తుంది. కూష్మాండ రూపంలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి ఆంతర్యం ఏమంటే ఆమె జ్ఞాన ప్రసూనాంబ, సరస్వతి సాక్షాత్తు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సరస్వతి రూపంలో ఉన్నటువంటి కూష్మాండం. అంతేకాకుండా ఈ జగత్తులన్నీ కూడా తన యొక్క ఉదరములోనే ఉన్నట్లుగా కారుణ్యమంతా కూడా తన యొక్క ఉదరంలోనే పెట్టుకున్నటువంటి అమ్మాయి. ఆ గొప్పదైనటువంటి ఈ కూష్మాండ రూపిణి ఏం చేస్తుందంటే ధనుజ శిక్షా విధౌ వికృత, ఇక్కడ నుంచి ఆమె ధనుజులను నిర్జించడం అనేటువంటిది మొదలు పెట్టేస్తుంది. ఇప్పటి నుంచి మొదలుపెట్టి దుర్గాదేవి యొక్క పూజ వచ్చే వరకు కూడా ఆ 7వ రోజైనటువంటి దుర్గా రూపంలో, కాళికా రూపంలో అమ్మవారందరినీ కూడా ధనుజులందరినీ కూడా శిక్షించేసి చిట్ట చివరకు ఆమె వచ్చేసి సిద్ధిదాత్రి అపరాజిత రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. కాబట్టి ఆ పార్వతీదేవి వచ్చేసి ఈరోజు మనకు కూష్మాండ రూపంలో దర్శనమిచ్చేస్తుంది. ఆ అమ్మవారు వచ్చేసి ఇక్కడ ధనుజ శిక్షా విధౌ వికృత, రాక్షసులను ఇక్కడ నిర్జిస్తుంది. ఎవరయ్యా రాక్షసులు అంటే మొట్టమొదట మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని అమ్మవారు నిర్జించింది. మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈ విధంగా వచ్చాడు. అసలుకి మహిషం అంటే దున్నపోతు, దున్నపోతు అంటే పేరున్నటువంటి రాక్షసుడు దున్నపోతు ఆకారంలో ఏ విధంగా వచ్చాడంటే ఒకసారిగా మనం దేవీ భాగవతాన్ని స్పృశించినామంటే అందులో వేదవ్యాస మహర్షి చెప్తారు, ఈ మహిషాసురుడు రాక్షస వంశ సంజాతుడు. రాక్షస వంశానికి దానవ వంశానికి మూల పురుషుడు వచ్చేసి ధనువు అనేటువంటి ఒక రాక్షసుడు. ఆ ధనువుకు వచ్చేసి రంభుడు కరంభుడు అనేటువంటి 2 కుమారులు ఉంటారు. వారు నిరంతరము కూడా చాలా చక్కడైనటువంటి రాజరికముతో, అంటే ఎలాంటి స్వార్థ ఫలాపేక్ష లేకుండా ఉన్నటువంటి రాజరికం చేస్తూ ప్రజల చేత అనేక రకములైనటువంటి మన్ననలు పొందుతూ ప్రజలందరినీ కూడా కన్న తండ్రి వలె పరిపాలిస్తూ ఉంటారు. కానీ ఎంతకాలం సక్రమంగా రాజ్యపాలన చేసినటువంటి రంభ కరంబులకు ఇద్దరికి కూడా సంతానం అనేటువంటిది కలగదు. సంతానము కలగని కారణం చేత వారిద్దరు కూడా ఒకానొక దినమున తపస్సులకు వెళుతారు. తపస్సులకు వెళితే కరంబుడు వచ్చేసి మొలలోతు నీళ్ళలో నిలబడి తపస్సు చేస్తాడు. ఈ రంభుడు వచ్చేసి ఒక చెట్టు మీద కూర్చొని తపస్సు చేస్తాడు. ఈ చెట్టు మీద కూర్చొని తపస్సు చేస్తున్నటువంటి ఈ రంభుడు మరియు నీళ్లలో తపస్సు చేస్తున్నటువంటి కరంభుడు చాలా సంవత్సరాలు తపస్సు చేస్తారు. తపస్సు చేస్తే ఈ తపస్సులకు ఫలించి వాళ్ళకి ఏదైనా పిల్లలు పుడితే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రాక్షస వంశమవుతుందని చెప్పేసి ఇంద్రుడు భయపడిపోయి దేవతలకు ప్రమాదము కలుగుతుందేమో అనేటువంటి ఉద్దేశం చేత ఆ కరంభుడిని ఏం చేస్తారంటే ఆ నీళ్ల లోపల నుంచి ఒక ముసలి రూపంలో వచ్చేసి వాని కాలు పట్టి లాగేసి ఆ కరంభుడిని చంపిపాడేస్తాడు. కరంభుడిని చంపేసేసరికి రంభుడికి బాధ కలుగుతుంది. అయ్యో మా అన్నగారిని చంపేశారని చెప్పేసి రంభుడు వెంటనే తన యొక్క ఎడమ చేత్తో ఆ శిరస్సు పైనటువంటి జుట్టును గట్టిగా పట్టుకొని కత్తి తీసుకొని శిరస్సును ఖండించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. అప్పటికే రంభుడు అగ్నిదేవుని గురించి తపస్సు చేస్తూ ఉంటాడు. వెంటనే అగ్నిదేవుడు రంభుడికి ప్రత్యక్షమై, ఓ రంభ, ఎందుకు నువ్వు వ్యర్థంగా శిరస్సును ఖండించుకుంటున్నావు? ఆత్మహత్య మహాపాపము కాబట్టి ఖండించుకోకు అని చెప్పనంటే, స్వామి, నా సోదరుడైనటువంటి కరంభుడిని ఇంద్రుడు చంపేశాడు, వాడు లేనటువంటి జీవితం నాకెందుకంటే అప్పుడు రంభుడికి అగ్నిదేవుడు చెప్తాడు, నువ్వు నీ శిరస్సును భేదించుకోవలసినటువంటి అవసరం లేదు, నీ వంశంలో ఉత్తముడైనటువంటిగా కుమారుడు పుడతాడు అని చెప్పేసి అంటాడు. ఆ విధంగా ఆ రంభుడికి పుట్టినటువంటి వాడు వచ్చేసి ఈ మహిషాసురుడు. ఈ విధంగా రంభుడికి మహిషాసురుడు ఎలా పుట్టాడంటే ఒకానొక సందర్భంలో చెప్తాడు. రంభుడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి పోయి ఆ అగ్నిదేవుడి నుంచి తపస్సు చేసినటువంటి కారణం చేత వరాలను పొంది అగ్నిదేవుడి యొక్క వరాలను పొందిన తర్వాత ఆయనకు నమస్కారం చేసుకొని వస్తూ ఉంటాడు. అప్పటికే అగ్నిదేవుడు వానికి ఒక వరం ఇచ్చింటాడు, నువ్వు ఏ కామిని చేతైతే, ఏ స్త్రీ చేతైతే కామత్వానికి లోనవుతావో ఆ స్త్రీ యొక్క యోని ద్వారా నీ యొక్క పుత్రుడు ఉదయిస్తాడు అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి ఆ రంభుడు వస్తూ ఉంటే దారిలో ఒక ఎనుపుగొడ్డును చూస్తాడు. ఒక ఎనుమును చూసినటువంటి వాడి ఆ ఎనుమును కామిస్తాడు. ఎనుమును కామిస్తే ఆ ఎనుము గర్భవతి అవుతుంది. ఆ గర్భవతి అయినటువంటి ఎనుమును ఏం చేస్తాడంటే రంభుడు తను ఆ రక్షణ నిమిత్తము ఆ ఎనుమును ఏం చేస్తాడంటే పాతాళ లోకానికి తీసుకుని పోయి దున్నపోతుల మధ్యలో
కాపలాగా ఉంచుతాడు. ఆ విధంగా దున్నపోతుల మధ్యలో కాపలాగా ఉంచినటువంటి ఆ ఎనుమును చూసినటువంటి ఒక దున్నపోతు కామించి ఆ దున్నపోతు ఎనుము వైపు పరుగులు తీస్తూ పోతూ ఉంటే ఆ విషయం రంభుడికి తెలిసి రంభుడు ఆ దున్నపోతుతో పోటీకి దిగుతాడు. ఆ దున్నపోతుతో పోరాడి చిట్ట చివరికి ఆ దున్నపోతు తలతో కొమ్ముతో ఒక్కసారి రమ్ముని పొడిచేసరికి రంభుడు చచ్చిపోతాడు. రంభుడు చచ్చిపోతే అయ్యో నా భర్త చనిపోయినాడనేటువంటి దుఃఖంతో ఆ ఎనుము వలవలా ఏడుస్తుంది. ఏడ్చిన తర్వాత కొంతసేపటికి అక్కడ పాతాళలోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉత్తర క్రియలు ఏర్పాటు చేయాలని చెప్పేసి రంభుడికి ఉత్తర క్రియలు ఏర్పాటు చేయాలని అక్కడంతా చుట్టూ కూడా చితిని ఏర్పాటు చేసి అందులో రంభుడి యొక్క శరీరాన్ని పెట్టేస్తారు. రంభుని శరీరాన్ని పెడితే అక్కడ దగ్గరలోనే ఉన్నటువంటి ఆ దున్న మాత్రము పరిగెత్తుకుంటూ అయ్యో నా భర్త పోయాడే, నా భర్త లేనటువంటి జీవితం నాకెందుకు, ఆయనతోనే సహమనం చేస్తానని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అగ్నికి ఆహుతైపోతుంది. ఆహుతైపోయినప్పుడు ఆ అగ్నిలో నుంచి ఒక చిత్రమైనటువంటి రూపం పుడుతుంది. ఆ పుట్టినటువంటి రూపమే మహిషాసుర రూపం. అంటే తల మాత్రము మానవుడిగా ఉండి మిగిలిన శరీర భాగం అంతా కూడా ఎనుముగా వచ్చేస్తుంది. మహిషం అంటే దున్నపోతు. ఆ విధంగా దున్నపోతు ఆకృతిలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఈయనకు మహిషాసురుడు, రాక్షస వంశంలో జన్మించినాడు, ఆసురీ వంశంలో జన్మించినాడు కాబట్టి వీనికి అసురుడు అని చెప్పేసి నామకరణం చేశారు. ఆ విధంగా మహిషాసురుడుగా వాడు దినదిన ప్రవర్ధమానమగుతూ పెరుగుతూ ఉంటాడు. ఈ పెరుగుతూ ఉన్నటువంటి మహిషాసురుడు ఒకానొక సమయంలో బ్రహ్మదేవుని గూర్చి చాలా గొప్పదైనటువంటి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓ మహిషాసురా, నీ తపస్సుకు మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పానంటాడు. ఆ కోరుకోమంటే అప్పుడు మహిషాసురుడు అంటాడు, స్వామి నాకు ఏ వరాలు అక్కర్లేదు, చావు లేకుండా వరాన్ని ప్రసాదించవయ్యా అని చెప్పానంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వి జాతస్య మరణం ధ్రువం, కాబట్టి పుట్టినటువంటి వాడికి మరణం ఖచ్చితంగా తప్పదు నాయనా, అది తప్ప వేరే ఏదైనా ఒక వరాన్ని కోరుకుంటే అయితే నేను ఇంకొక వరం కోరుకుంటాను, నాకు ఇస్తావా అంటాడు. తప్పనిసరిగా ఇస్తానని చెప్పేసి బ్రహ్మదేవుడు అంటే అప్పుడు మహిషాసురుడు అంటాడు, స్వామి నాకు అమిత తేజోబల సంపన్నమైనటువంటి ఈ శరీరాన్ని ఇవ్వు, తేజస్సు కలిగినటువంటి శరీరము, చాలా దృఢమైనటువంటి కాయముండి శత్రువులందరూ కూడా నా చేతిలో పరాజితులు అయ్యేటట్లుగా నాకు అనుగ్రహించు స్వామి. అంతేకాకుండా నాకు చావు మాత్రము మగవాడి చేతిలో లేకుండా ఆడదాని యొక్క చేతిలోనే చావు వచ్చే నాకు అనుగ్రహించవయ్య అని చెప్పనంటే బ్రహ్మదేవుడు తథాస్తు అంటాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడి యొక్క వరాలు పొందినటువంటి బ్రహ్మచేత విపరీతమైనటువంటి తేజోబల సంపన్నమైనటువంటి వరాన్ని పొందినటువంటి వర గర్వము చేత మహిషాసురుడు దేవతల మీద మరియు తపస్సు చేసుకునేటువంటి మునులపైన అందరిపైన కూడా యుద్ధాలను ప్రకటించి వారిని దొరికినట్టా కూడా చితక బాదుతూ తన యొక్క శౌర్యానంతా ప్రదర్శిస్తూ చిట్ట చివరికి ఏం చేస్తాడంటే ఆయన అమరావతి పైన ఇంద్రుడి దగ్గరికి యుద్ధానికి దండయాత్రకు వస్తున్నట్లుగా ఒక లేఖ పంపుతాడు. ఆ లేఖ పంపితే ఇంద్రుడు ఆ లేఖ చూసుకొని ఔరావీడు మహిషాసురుడు బ్రహ్మదేవుని యొక్క వర ప్రభావం చేత పేట్రేగిపోతున్నాడని చెప్పేసి వెంటనే అతనిపైన యుద్ధాన్ని ప్రకటించి తిరిగి వారి యుద్ధంలో ఓడించాలని చెప్పేసి ఆలోచించి బృహస్పతి దగ్గరికి వెళతాడు. బృహస్పతి అంటాడు, ఇప్పుడు మనకు అనువైనటువంటి సమయం కాదు, శత్రువు అనేటువంటి వాడు చాలా బలంగా ఉన్నాడు, శత్రువు బలమైనటువంటి వాడైనప్పుడు మనం తప్పుకొని తొలగిపోవడమే మంచిది, కార్యం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు శత్రువును మనం నిర్జిస్తామని చెప్పేసి అప్పటికి ఇంద్రుని పురమాయించి అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి పోతాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి పోతే అందరూ బ్రహ్మదేవుడితో సమావేశమై ఆలోచిస్తే వారికి ఎవరికి కూడా దిక్కుదోచకపోతే ఈ దేవతలు, ఇంద్రుడు, బృహస్పతి, బ్రహ్మ నలుగురు కలిసి పరమేశ్వరుని దగ్గరికి పోతాడు. పరమేశ్వరుని దగ్గరికి పోయి ఓ స్వామి, మేమందరూ కూడా దీనార్తులం, మమ్మల్ని అంతా కూడా ఈ యొక్క మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు నానా ఇబ్బందుల పాలు చేస్తున్నాడు, దయచేసి మమ్మల్ని రక్షించండి అయ్యా, వీడిని చంపేసేటువంటి మార్గం ఏదైనా ఉంటే ఆలోచించండి అని చెప్పేసి ఆ శివునికి మొరపెట్టుకుంటారు. మొరపెట్టుకుంటే అప్పుడు శివుడు వచ్చేసి బ్రహ్మదేవుని వైపు చూసి ఓ ఈ బ్రహ్మ, చూసావా నువ్వు చేసినటువంటి నిర్వాకం వలనే మనకు విపత్తు ముంచుకొని వచ్చింది, నీవు ఆ రోజు వానికి వరం ఇవ్వకుండా ఉనింటే ఈ రోజు ఇంత విపత్తు వచ్చేది కాదంటే అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, నేను వరం ఇవ్వడమని కాదు కానీ ఆ రోజు నేను వరం ఇవ్వకపోయింటే కనుక వాడు చేసినటువంటి ఘోర తపస్సుకు ఆ అగ్నికి లోకాలే కాలిపోతూ ఉన్నాయి, ఆ మాడిపోతున్నటువంటి కాలిపోయేటువంటి లోకాలు భరించలేక లోకాలన్నీ రక్షించాలనేటువంటి ఉద్దేశం చేత వారికి నేను వరాలు ఇచ్చానే కానీ అంతకు తప్ప వేరే ఏమీ లేదు అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తాడు. ఆ విధంగా శివుడు కూడా నాకు కూడా తోచడం లేదు, మనం అందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళతాంపా అని చెప్పేసి అందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళతారు. విష్ణుమూర్తి కూడా అందరినీ సాదరంగా ఆహ్వానించి మహిషాసురుని ఏ విధంగా మనము మర్దన చేయాలి, నిర్జించాలని చెప్పేసి అందరూ ఆలోచించుకొని ఒక చిన్న ఉపాయాన్ని చేస్తారు. విష్ణువు, బ్రహ్మ, పరమేశ్వరుడు, మిగిలిన దేవతలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, యముడు, వరుణుడు, కుబేరుడు, అగ్ని వీళ్ళందరూ కూడా కలిసి వచ్చేసి ఒక చిన్న పథకాన్ని ఆలోచించి అందరూ ఒక్కసారిగా ఆలోచిస్తారు. వీడు కోరుకున్నటువంటి వరం ఏంటి?
మగవాడి చేతిలో వాడు ఎట్లాగూ చావడు, ఆడదాని చేతిలో వాడు చావాలి. ఆడదాని చేతిలో చావాలంటే నా భార్య అయినటువంటి లక్ష్మీదేవి యుద్ధానికి వెళ్ళలేదు, పరమేశ్వరుని భార్య అయిన పార్వతి యుద్ధానికి వెళ్ళలేదు, బ్రహ్మదేవుని యొక్క భార్య అయినటువంటి ఈ సరస్వతి కూడా యుద్ధం చేయలేదు. మరి ఇంద్రుని భార్య శచీదేవిని పంపిస్తామా? ఆమె ఎండకన్ను ఎరుగని ఇల్లాలు కాబట్టి ఎవరు కూడా యుద్ధాలు చేయలేరే. మనం భార్యను యుద్ధానికి పంపిస్తే లోకమంతా కూడా మనల్ని ఆడిపోసుకుంటుంది, ఏ విధంగా చేస్తామబ్బా అని చెప్పేసి అందరూ కూడా ఒక తీవ్రమైనటువంటి ఆలోచనలో పడి అందరూ ఒక చోట సమావేశమై అనుకుంటారు, మనము ఈ విధంగా వీరిని నిర్జించలేము, కానీ ఒక దివ్య మోహన రూపం అంటే అద్భుత తేజోమయమైనటువంటి ఒక స్త్రీ వస్తే తప్ప ఇక్కడ వీరిని నిర్జించలేదని చెప్పేసి వెంటనే బ్రహ్మదేవుడు ఏం చేస్తా అంటే అనుకుంటూ మాట్లాడుతూ ఉండగానే బ్రహ్మ తన శరీరంలోంచి దివ్య తేజో ప్రభా విలాసితమైనటువంటి ఒక తేజస్సును బయటికి పంపించేస్తాడు. ఆ తేజస్సుకు ఈశ్వరుని యొక్క తేజస్సు కలుపుతాడు, ఆ తేజస్సుకు విష్ణువు తన తేజస్సును కలుపుతాడు. ఆ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంద్రుడు, అష్టదిక్పాలకులు, మిగిలినటువంటి దేవతలు, గంధర్వులు అందరూ కూడా కలిసి ఒక తమ తేజస్సులన్నీ కూడా కలిపేసి ఒక మూర్తిని ఏర్పాటు చేస్తారు. ఆ మూర్తి వాళ్ళు చూస్తూ ఉండగానే ఒక భయంకరమైనటువంటి ఆకారం అనేటువంటిది పుట్టుకొని చేస్తుంది. అది చాలా లాలిత్యంగా కూడా ఉందని చెప్పేసి చెప్తారు. నల్లటి కళ్ళు కలిగి, ఎర్రటి పెదవులు కలిగి, తీక్షణమైనటువంటి చూపులతో అమ్మవారు చేసి జగన్మోహిని అవతారంగా పుడుతుంది. ఆ పుట్టినటువంటి అమ్మవారు మొట్టమొదటి చేసి 8 భుజాలతో ఉండి చూస్తూ ఉండగానే 18 భుజాలు కలిగినటువంటి అమ్మవారుగా వారికి దర్శనమిచ్చేస్తుంది. ఆమె సింహ వాహనారూఢయ్యి ముందుకు బయలుదేరి వస్తూ ఉంటుంది. ఆ అమ్మవారు తనను సృష్టించినటువంటి కార్యనిమిత్తం వచ్చేసి ఆ అమ్మవారు అక్కడి నుంచి బయలుదేరేసి మహిషాసురుని మర్దించాలని చెప్పేసి ఆ మహిషాసురుడు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చేసి ఒక్కసారి గట్టిగా పొలికేక పెడుతుంది. పొలికేక పెడితే అందరూ కూడా భయపడతారు. ఏమిరా ఉన్నట్టుండి ఇంత గొప్ప శబ్దం వచ్చిందని చెప్పేసి మహిషాసురుడు కూడా భయపడతాడు. అదేవిధంగా ఇంతకు మునుపు ఆ రంభుడు అనేటువంటి మహిషాసురుని యొక్క తండ్రి దున్నపోతు పొడిస్తే చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయినటువంటి రంభుడు తన కొడుకు మీద ఉన్నటువంటి మమకారం చేత వానితో తిరుగుతూ వానితోనే కాలం గడపాలని చెప్పేసి వాడు రక్తబీజుడుగా వచ్చేసి మహిషాసురునికి తోడు సేనానాయకుడుగా ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి మహిషాసురుడు భయపడేసి ఈ పొలికేక విని అందరినీ పంపిస్తాడు అక్కడికి, ఎవరో చూసి రాకపోండి అని చెప్పేసి. చూస్తే ఒక శ్రీమూర్తి ఆ భట్లకు కనిపిస్తుంది. వారు వెనువెంటనే పోయి, స్వామి ఒక అందమైనటువంటి అమ్మాయి వచ్చేసింది, 18 చేతులు కలిగి ఉంది, కొన్ని ఆయుధాలు కూడా ఆ చేతులు ఈ చేతుల్లో పట్టుకొని మద్యాన్ని సేవిస్తూ సింహవాహన అయ్యి వస్తూ ఉన్నదయ్యా అని చెప్పనంటే అప్పుడు మహిషాసురుడు అంటాడు, మద్యం సేవిస్తుందంటే ఖచ్చితంగా రాక్షసాంశ సంభూతురాలే ఉంటుంది కాబట్టి ఆమె నాకు తగిన ఇల్లాలుగా ఉంటుందేమో కనుక్కోనండి, నేను ఆమెను పట్టమహిషిగా చేసుకుంటానని చెప్పేసి అనేక మంది దూతలతో కబురు పంపుతాడు. పంపించినటువంటి దూతలందరినీ కూడా ఆమె ఒక్కటే మాట చెప్తుంది, నేను వచ్చినది రాక్షస సంహారం కోసం, నీ యొక్క రాజును పెళ్లి చేసుకునేందుకు కాదు, చేతనైతే మీ రాజునే రమ్మని చెప్పేసి ఆ మహిషాసురుని పిలిపించేసి ఆ మహిషాసురుని తన యొక్క తీవ్రమైనటువంటి పాశము చేత అంకుశము చేత చంపిపాడేస్తుంది. కాబట్టి అంత గొప్పదైనటువంటి మహిషాసురి మర్దిని మనకు జగన్మోహిని ఆకృతిలో దర్శనమిచ్చేసింది. ఈ కూష్పాండ అనేటువంటిది ఏంటంటే ఇక్కడ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పరాయణురాలు. అందుకే మహాకవి కాళిదాస్ అంటారు, దాక్షాయణీ ధనుజ శిక్షా విధౌ వికృత దీక్షా మనోహర గుణ అంటే ఉన్నతమైనటువంటి గుణములు కలిగినటువంటి ఓ అమ్మ, రాక్షసులను నిర్జించడం అనేటువంటి దాన్ని నువ్వు దీక్షగా పెట్టుకున్నావమ్మా. నువ్వు ఒక్కసారిగా దీక్షగా పెట్టుకున్నావంటే రాక్షసుడు శత్రు శేషము లేకుండా అందరినీ తప్పనిసరిగా నువ్వు నిర్జిస్తావని చెప్పేసి కాళిదాస్ గారు అంటున్నారు. అంతేకాకుండా భిక్షాసినో నటన వీక్షా వినోదముకి, భిక్షాసిను అంటే భిక్షాపాత్రం పట్టుకుని తిరిగేటువంటి వాడు ఎవడయ్యా అంటే ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు నాట్యము చేస్తూ ఉంటే ఆనందంగా చూస్తూ ఉంటుందంట. శివకామ సుందరిగా కూర్చొని చూస్తున్నటువంటి అమ్మవారు భిక్షాసినో నటన వీక్షా వినోదముకి నవ్వుతూ సంతోషంగా చూస్తూ ఉంటుందంట. మరి ఆయన ఎప్పుడు నాట్యం చేస్తాడా అంటే సాయం సంధ్యా సమయం అయిందంటే శివుడు నాట్యంలో విజృంభించి అక్కడే చెప్తాడు ఆదిశంకరాచార్యుల వారు శివానంద లహరి చేస్తూ ఒక మాట చెప్తారు. అదేంటంటే సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఆదిశంకర్ల వారు శివానందలహరిలో చెప్తారు, అమ్మా సాయం సంధ్యా సమయం అయ్యేసరికి శివుడు నాట్యం మీద విజృంభిస్తాడు. కైలాసంలో ఉన్నటువంటి శివుడు ఈ శ్రీశైలంలో ఏం చేస్తా అంటే నాట్యం చేస్తూ ఉంటాడు. అందుకే సాయం సంధ్యా సమయం అనేటువంటిది శివాలయంలో భగవంతుడైనటువంటి శివ దర్శనార్థం వెళ్తే తప్పనిసరిగా మన కోరికలు తీరుతాయని చెప్తారు. కాబట్టి ఆ సంధ్యా సమయంలో ఏం చేస్తారైనా తాండవ నృత్యం చేస్తాడు. ఆ తాండవ నృత్యం చేస్తూ ఉంటే అమ్మవారు చేసి చాలా సంతోషంగా ఆ పరమేశ్వరుని యొక్క తాండవ నృత్యాన్ని
తిలకిస్తూ ఉంటుందంట. అందుకే చెప్తాడు సంధ్యారంభ విజృంభితం శృతిశిర స్థానాంతరాధిష్ఠితం. అంటే శృతులు వేదముల కంటే పైన ఉన్నటువంటి ఉపనిషత్తులు, వేదములకు ఉపనిషత్తులకు కూడా అందనటువంటి గొప్పదైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క తాండవ నృత్యాన్ని అమ్మవారు చూసి చాలా సంతోషపడుతూ ఉంటుందంట. కాబట్టి భిక్షాశినో నటన వీక్షా వినోదముఖి, ఆ విధంగా సంతోషపడుతూ ఉన్నటువంటి ఆ పార్వతీదేవి ఎలాంటి పార్వతీదేవి అంటే నల్లటి మద్ది చెట్టుకు లతలాగా చుట్టుకుని ఉన్నటువంటి ఆ పార్వతీదేవి. ఆ విధంగా ఉన్నటువంటి పార్వతీదేవి మద్ది చెట్టుకు చుట్టుకున్నట్లుగా మనకు అగుపించేటువంటి ఆ శ్రీశైలవాసుడైనటువంటి ఆ శివయ్యని నేను దర్శనం చేసుకున్నాను, ఆ శివయ్యకి నేను నమస్కారం చేస్తున్నానని చెప్పేసి ఆదిశంకర్లు చెప్తారు. కాబట్టి ఆయన ఎలాంటి వాడు? భోగీంద్రాభరణం. భోగీంద్రాభరణం అంటే భోగి అంటే పామును మెడలో వేసుకున్నటువంటి వాడు, పామునే ఆభరణంగా కలిగినటువంటి వాడు అని ఒక అర్థం వచ్చేస్తుంది. ఇంకొక రూపంలో మనం తీసుకున్నట్టే భోగులైనటువంటి వారికి యోగములో కనిపించేటువంటి వాడే ఆ పరమశివుడు. కాబట్టి యోగ మార్గములో అందరికీ కూడా దర్శనమిచ్చేటువంటి వాడు, తన యొక్క భక్తులకు దర్శనమిచ్చేటువంటి వాడు భోగీంద్రాభరణం. సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం. అన్ని మంచి గుణములు కలిగినటువంటి వారందరూ కూడా ఆయన మనసులో తలిస్తే వాళ్ళందరి యొక్క గుణాల్లో కూడా ఆవిష్కృతుడయ్యేటువంటి వాడు, వాళ్ళ మనసులో గోచరమయ్యేటువంటి ఆ యొక్క పరమశివుడైనటువంటి శ్రీశైల మహాలింగాన్ని నేను మనసులో స్మరణ చేస్తూ ఉన్నాను, ఆ శ్రీశైల లింగానికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పేసి ఆదిశంకరులు చెప్తారు. కాబట్టి భిక్షాసినో నటన వీక్షా వినోదముఖి దక్షాధ్వర ప్రహరణ. అమ్మవారు వచ్చేసి చెప్పాడు ఇంతకు మునిపే. ఏం చెప్పారంటే అమ్మవారు రాక్షసుల పట్ల పరమేశ్వరుని పట్ల ఎవరైనా అపచారాన్ని చేస్తే కించిత్తు కూడా సహించదు, వారిని నిర్జించే వరకు నిద్రపోదు, అమ్మవారు దీక్షగా కలిగి ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మొట్టమొదట దాక్షాయని అన్నారు. మరి దాక్షాయని అంటే దక్ష ప్రజాపతికి ముద్దుల కూతురు. ముద్దుల కూతురు అంటే అర్థం ఏంటి? ఆ అమ్మాయికి ఆ తండ్రి అంటే చాలా ఇష్టం. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ దాక్షాయని అని అక్కడ చెప్పేసి ఇక్కడ వచ్చేసి దక్షాధ్వర ప్రహరణ అంటాడు. అంటే దక్షుని యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేసినటువంటి తల్లి అంటాడు. తండ్రి అంటే ఇష్టమని ఒకచోట చెబుతూ తండ్రి చేసేటువంటి యజ్ఞాన్ని ఆమె ఎందుకు ధ్వంసం చేయవలసి వచ్చిందంటే దీనికి వెనకాల ఒక దృష్టాంతం ఉంది. ఒకానొక సందర్భంలో దూర్వాస మహర్షి వచ్చేసి జంబుకేశ్వరి నదిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి వెళ్తారు. ఆ విధంగా జంబుకేశ్వరి నదిని దర్శనం చేసుకుని బీజాక్షరాలతో అమ్మవారిని స్తోత్రం చేస్తారు. స్తోత్రం చేస్తే ఆ అమ్మవారు ప్రత్యక్షమై దూర్వాసో మహర్షికి మంచి ఆభరణం, మంచి సువాసనలు వెదజల్లేటువంటి కుసుమముల యొక్క దండను సమర్పిస్తుంది. ఆ కుసుమహారాన్ని దూర్వాసో మహర్షి అమ్మవారి ప్రసాదంగా తీసుకుని తన యొక్క శిరస్సుపై దాల్చుకొని వస్తూ మార్గమధ్యంలో అప్పటికే దక్ష ప్రజాపతికి సతీదేవి కూతురిగా పుట్టినదనే విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడే వెంటనే ఆ దక్ష ప్రజాపతి ఇంటికి వెళతాడు. ఇంటికి వెళితే అక్కడ అమ్మాయి సతీదేవి చిన్నపిల్లగా 5 ఏళ్ల బాలికగా అక్కడ ఆడుకుంటూ ఉంటుంది. ఆడుకుంటూ ఉన్నటువంటి అమ్మాయిని చూసినటువంటి దక్ష ప్రజాపతి ఆమె సాక్షాత్తు అమ్మవారిని తెలుసుకుని ఆమెకు నమస్కారం చేసి ప్రదక్షిణం చేసేసి నమస్కారం చేసుకొని వచ్చి కూర్చుంటాడు. అంతలోనే దక్షుడు లోపల నుంచి వచ్చేస్తాడు. వచ్చి అక్కడ కూర్చున్నటువంటి దూర్వాసో మహర్షికి చూసి సవినయంగా నమస్కారం చేసుకొని, స్వామి ఏమిటి ఉన్న పలంగా ఇక్కడికి విచ్చేశారు, ఎంత గుబాళింపు వాసన ఇక్కడ వస్తుంది, కారణం ఏంటని చెప్పేసి దూర్వాసో మహర్షిని అడుగుతారు. అడిగితే దూర్వాసో మహర్షి చెప్తారు, నేను జంబుకేశ్వరి నదీమ తల్లి దగ్గరికి వెళ్ళేసి వస్తూ ఉంటే ఆమె నాకు ప్రసాదంగా ఈ కుసుమహారాన్ని ఇచ్చిందంటే దక్షుడు సంతోషపడి, అబ్బా ఎంత గుబాలింపు వాసన వస్తుంది, ఈ కుసుమదామంబులు కలిగినటువంటి మాల యొక్క వాసన నా ప్రాకారమంతా, నా మొత్తం ఈ భవనమంతా చుట్టుకొని పోయిందే, స్వామి మీరు ఏమనుకోకపోతే నాదొక చిన్న విజ్ఞాపన అంటాడు. అంటే ఏమి స్వామి అని అడిగితే అప్పుడు దూర్వాసుడు చెప్తాడు. దూర్వాసుడితో దక్ష ప్రజాపతి అంటారు, మీరు ఏమి అనుకోకపోతే ఆ కుసుమదామంబులు కలిగినటువంటి ఆహారాన్ని నాకు ఇవ్వగలరా అంటారు. ఈయన మహర్షి అంటే యతులు సన్యాసులు ఎలాంటి వారంటే నా కర్మణ నా ప్రజయా నా ధనైన త్యాగేనైకే అమృతత్వమానసుహు అని చెప్తారు. కాబట్టి మునులు ఎలాంటి వారంటే తమ దగ్గర ఉన్నటువంటి వస్తువు ఏదైనా సరే నా కర్మణ నా ప్రజయా, నాది కావాలా నాకు కావాలా, వీళ్ళందరూ నా వాళ్ళే, వీళ్ళతో సంఘం ఉంది అని చెప్పేసి ఏమీ కూడా కాదు. వాళ్ళకు ఉన్నటువంటి మనసులు ఏంటంటే త్యాగేనైకే అమృతత్వమానసుహు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటివన్నీ కూడా ఎవరైనా సరే అడిగినా అడగకపోయినా కూడా ఇచ్చేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మహామునులు. ఆ విధంగా అంత గొప్పదైనటువంటి మనస్సు కలిగినటువంటి దూర్వాసో మహర్షి ఏం చేస్తారంటే దక్ష ప్రజాపతికి ఆ పూలహారాన్ని ఇచ్చేస్తాడు. ఇచ్చేసి తన దారిని వెళ్ళిపోతాడు. కానీ ఈ దక్ష ప్రజాపతి ఏం చేస్తారు? ఆ పూలహారాన్ని తీసుకొని పోయి తన యొక్క శయ్యా మందిరంలో ఉన్నటువంటి శయ్యకు ఒక కొంకికి వేలాడదీస్తారు. ఆ వాసన ఆ గదంతా కూడా అలదుకొని ఉంటుంది. ఆ రోజు రాత్రే ఆ దక్ష ప్రజాపతి తన యొక్క భార్యతో అనుభవించేటప్పుడు, తన యొక్క భార్యతో కలిసి పడుకున్నటువంటి సమయంలో ఈ పూలహారాల యొక్క మత్తైనటువంటి వాసనకు ఇంకా ఎక్కువగా ఆమెను కేళీలో రమిస్తాడనమాట. ఆ
విధంగా రమించినటువంటి కారణం చేత ఆయనకు దోషము చుట్టుకుంటుంది. ఈ విషయము సతీదేవి తెలుస్తుంది. ఈయన పరమేశ్వరుని పట్ల దోషం చేశాడు కాబట్టి వీరికి తగిన బుద్ధి చెప్పి తీరవలసిందే అని చెప్పేసి వెంటనే ఆమె దక్షాధ్వర ప్రహరణ ఆ విధంగా ఉన్నటువంటి ఆ దక్షుడు అనవసరంగా తప్పుడు పని చేసినటువంటి కారణం చేత పరమేశ్వరుని పట్ల అతడు కించిత్తు తప్పుగా ప్రవర్తించినటువంటి కారణం చేత పరమేశ్వరుని పట్ల కించిత్ ఎలా తప్పుగా ప్రవర్తించాడంటే మనకు ఒక అనుమానం రావచ్చు. ఏంటంటే ఆ విధంగా ఆ దక్ష ప్రజాపతి తన యొక్క శయ్యామందిరం పైన పూలమాలను వేసుకొని ఆ వాసనకు అక్కడ ఉన్నటువంటి తన యొక్క భార్యతో రమించినటువంటి కారణం చేత అతని యొక్క మనసు గర్వోద్రిక్తమవుతుంది. గర్వోద్రిక్తమైనటువంటి దక్ష ప్రజాపతికి ఎవరు కూడా కళ్ళ కనపడరు. ఒకానొకప్పుడు ఆయన ప్రజాపతులందరితో కలిసి ఒక పెద్ద యాగం చేస్తూ ఉంటారు. ఆ విశ్వజిత్ యాగం. ఆ యాగం చేస్తూ ఉంటే ఆ యాగానికి వచ్చినటువంటి ఈ బ్రహ్మ శివుడు అందరినీ కూడా చూసినటువంటి దక్ష ప్రజాపతి బ్రహ్మకు నమస్కారం చేస్తాడు కానీ శివుని పట్టించుకోడు. ఆ విధంగా శివుని పట్టించుకోలేడంటే శివుని పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తాడు. అమర్యాదగా ప్రవర్తించినటువంటి కారణం చేత అమ్మవారు ఈయనకు బుద్ధి చెప్పాలని చెప్పేసి అనుకొని ఒకానొక సమయంలో ఆయన యాగం చేస్తూ ఉంటే చేస్తూ ఉన్నటువంటి యాగానికి ఈ సతీదేవిని పరమేశ్వరి తప్ప అందరినీ కూడా ఆహ్వానం చేస్తాడు. ఆహ్వానం చేస్తే అప్పుడు సతీదేవి భర్తతో అడుగుతుంది, స్వామి అందరినీ ఆహ్వానం చేసి ఆయన వాజపేయం అనేటువంటి యాగం చేస్తున్నారు, మరి నిరీశ్వర యాగం చేస్తున్నారు, మిమ్మల్ని ఎందుకు పిలవలేదయ్యా అంటే ఆయన ఏమీ కూడా చెప్పరు. ఎందుకంటే భోళాశంకరుడు ఆయనంతా కూడా తను ఉన్నటువంటిది ఎవరు ఏమైనా సరే పట్టించుకోడు కానీ ఆ విధంగా ఉన్నటువంటి భోళాశంకరుడు సతీదేవితో ఏమీ కూడా చెప్పదు. కానీ విషయానంతా గ్రహించినటువంటి సతీదేవి మాత్రము భర్తతో ఉంటుంది, స్వామి నా తండ్రి చేసేటువంటి యాగానికి నేను పొయ్యి రావచ్చురా అని చెప్పేసి భర్తను అనుమతి కోరుతుంది. అనుమతి కోరితే భర్త అవును అనడు, కాదు అనడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి తన పుట్టింటికి వెళ్ళాలంటే భర్త అనుమతి తీసుకునే వెళుతుంది. కానీ అనయము ఊరకతను అనుచితం అంటివేని, ఒకవేళ స్వామి నేను పిలవకపోయినా కూడా పోతున్నానని మీరేమన్నా అనుకుంటారేమో, జనక గురు సుహృద్ జననాయక గేహములకు చనుతుందురు పిలవకున్న సజ్జనులధిప అని చెప్పేసి దక్ష ప్రజాపతి కూతురైనటువంటి దాక్షాయిని పరమేశ్వరుడితో చెప్తుంది, స్వామి పిలవకపోయినప్పటికీ కూడా మనం పోవలసినటువంటి ఇండ్లు 4 ఉన్నాయ్యా. ఎవరంటే ఒకటి పుట్టిల్లు జనక, రెండోది వచ్చేసి గురువు గారిల్లు, మూడోది వచ్చేసి సుహృద్ అంటే మంచి మిత్రుడి యొక్క ఇల్లు, 4 వచ్చేసి జననాయకులు ఆ గ్రామానికి అధిపతి పెద్దయిన వారిళ్లకు వాళ్ళ ఇళ్లలో ఏదైనా సరే శుభకార్యాలు జరుగుతూ ఉంటే పిలవకపోయినా కూడా మనము తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పేసి పరమేశ్వరునితో ఒప్పందం చేసుకొని పరమేశ్వరుని యొక్క మనసును ఒప్పించి ఆమె తన తండ్రి చేస్తున్నటువంటి యాగానికి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఆ విధంగా పోయినటువంటి సతీదేవిని చూసి చూడనట్లు దక్షుడు నటిస్తాడు. ఆమె వచ్చినటువంటి విషయాన్ని చూస్తున్నాడు కానీ చూడనట్టు నటించేసరికి ఆ అమ్మాయికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది, ఏడ్చేస్తుంది. తండ్రిని నన్ను తండ్రి చూసి కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి బాధపడుతుంది. బాధపడితే అంతేకాకుండా ఈ దక్షుడు ఏం చేస్తాడంటే, ఏమ్మా నువ్వు పిలవకపోయినా కూడా వచ్చేసినావు, పిలవని ఆ పేరంటానికి రావడం నీకు మర్యాదగా ఉంది అని చెప్పేసి ఆమెను కించిత్తుగా కించపరుస్తాడు. అంతేకాకుండా పరగన్ ఈ తనయాధినాథులు శ్రీమంతులు భాగ్యవంతులు వరుసన్ తల్లియు తండ్రియు కలవారు. అంతేకాకుండా ఏమిది ఓ కళ్యాణి అంటాడు, అక్కడ దాక్షాయని అన్నాడు, ఓ కళ్యాణి అంటే ఓ మగువా, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడే ఆమె అడుగుంటుంది వాళ్ళ నాన్నగారిని. ఏమని అడుగుతుంది, నాన్నగారు ఇంతమందిని పిలిచారు కదా, ఇంతమంది కూతుర్లు ఇంతమంది అల్లులను పిలిచావు కదా, మరి నేను నా భర్త నీకేం తప్పు చేశామయ్యా, నీ పట్ల ఏ విధంగా తప్పుగా ప్రవర్తించామో చెప్పండి అంటే ఆయన ఒక్కటే మాట చెప్తారు, ఆమె పిలవకపోయినా వచ్చిందనేటువంటి కోపం ఒకటి, పరమేశ్వరుడు ఆయన పట్ల మనం అమర్యాదగా ప్రవర్తించినాడని చెప్పేసి కుచ్చుతతో మనసులో ఇంకొకటి పెట్టుకొని ఆమెతో అంటాడు, ఈ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నీకంటే చాలా గొప్పవారమ్మా, నీ భర్త కంటే కూడా చాలా గొప్పవారు. ఎలాగంటే పరగన్ ఈ తనయాధినాథులు శ్రీమంతులు భాగ్యవంతులు వరుసన్ తల్లియు తండ్రియు కలవారు, వరుసన్ తల్లియు కలవారు మరియు ధరణిలో కులగోత్రవంతులు అంటారు. వీళ్ళందరూ కూడా దండిగా డబ్బున్న వాళ్ళమ్మా. అంతేకాదు వీరికి తల్లి ఉంది తండ్రి ఉన్నారు, అంటే వీళ్ళు తల్లిదండ్రుల యొక్క సేవ కూడా చేసుకుంటున్నారు. శ్రీమంతులు ఇంటి నిండా పనివాళ్లే ఉన్నారమ్మా. అంతేకాకుండా కులగోత్రవంతులు ధరణిలో నిందు చూడగాని, ఎక్కడైనా చూడు వీళ్ళకు కులము ఉంది గోత్రం ఉంది. పలాని వాడు ఎవడయ్యా అంటే పలాని గోత్రీకుడు, పలాని ఆయన కొడుకు, పలాని ఆయన మనవడని చెప్పేసి అందరి పేర్లు కూడా చెప్తారు. మరి నీ యొక్క పతి అయినటువంటి శంకరుని యొక్క తల్లిదండ్రుల పేరు చెప్పుమా, కనీసం మీ యొక్క భర్త యొక్క తల్లి ఎవరయ్యా తండ్రి ఎవరయ్యా గోత్రం ఏదంటే కూడా తెలియదు. మరి అలాంటివన్నీ నేను ఎట్టా పిలిచేదమ్మా, కాబట్టి నేను పిలవలేకపోయినానని చెప్పేసి
దక్షుడు సతీదేవితో చెప్తాడు. అంతేకాకుండా శివనింద చేస్తాడు. శివనింద చేస్తే ఆమె హరిహరి అని చెప్పేసి శివనింద చేస్తారా మీరు అని చెప్పేసి చెవులు మూసుకుంటుంది. చెవులు మూసుకొని ఆమె ఒక్క మాట అంటుంది, శివనింద ఎవరైనా చేస్తే వారి యొక్క నాలుక కోసి వాడేయాలి. ఒకవేళ నాలుక కోసేందుకు అవకాశం లేకపోతే అక్కడి నుంచి తప్పుకొని వెళ్ళిపోవాలి. తప్పుకొని పోయేందుకు కూడా అవకాశం లేకపోతే గట్టిగా చెవులు మూసుకొని శివశివ అని చెప్పేసి నామాన్ని ఉచ్చరించాలని చెప్పేసి సతీదేవి తండ్రితో చెప్పి ఒక్క మాట చెప్తుంది, నాయన నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు కదా, రేపు పొద్దున ఎప్పుడైనా సరే నా పతిని నింద చేసావును, రేపు పొద్దున ఎప్పుడైనా సరే నేను ఇంటికి వెళ్తాను, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నా భర్త అడుగుతారు నన్ను నవ్వులాట కోసం, ఏం దాక్షాయని యజ్ఞం బాగా జరిగిందా, ఏం దాక్షాయని బాగున్నావని చెప్పేసి మీ పేరు పెట్టి నర్మ వచ్చస్పిత ముఖంబుల నన్ను పలకరిస్తాడయ్యా. కడుపులో ఒకటి పెట్టుకొని మిమ్మల్ని దూషిస్తున్నట్లుగా నన్ను వంచిస్తున్నట్లుగా మాట్లాడితే ఆ బాధ నేను తట్టుకోలేను స్వామి. కాబట్టి ఏం చెప్తాడు, జనుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంపైన అన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి నేను నీ కూతురైనటువంటి ఈ యొక్క సతీదేవి అయినటువంటి నేను ఇక దక్ష తనూభవనైనటువంటి నేను ఇక ఉండనయ్యా. ఈ శరీరమును చాలించి కులము నిర్దోషమును గావించుకునేదన్. కాబట్టి నీ కూతురైనటువంటి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు జనుడు అజ్ఞానమునను భుజించినటువంటి జుగుప్సంపైన అన్నము సయ్యన వెళ్ళించి పవిత్రుడైనటువంటి గతి. ఎవరైనా ఒక మంచి వినోద కార్యక్రమానికి విందు కార్యక్రమానికి వెళుతారు. అక్కడ ఏం చేస్తారు, భోజనమంతా తృప్తిగా భోంచేస్తారు. అంతా భోజనం అయిపోయినాక ఎవరు అంటారు, అయ్యో చారులో బల్లి పడింది అంటారు. అప్పుడు ఏం చేస్తాడు వాడు, ప్రయత్నపూర్వకంగా తిన్నటువంటి అన్నాన్నంతా కూడా వేళ్ళు పెట్టి వెళ్ళగక్కి బయటికి పంపిస్తాడు. ఆ విధంగా బయటికి పంపించి వాడు ఏ విధంగా అయినాడు, శుచిగా అయినాడు. కాబట్టి ఈ శుచి అయినటువంటి కారణం చేత వాడు ఆరోగ్యంగా ఉంటాడు. అదేవిధంగా నేను నీ కూతురిగా పుట్టాను, నీ కూతురిగా పుడితే నువ్వు శివనింద చేసినావు, శివనింద చేసినటువంటి కారణం చేత ఇంకా నేనుండను. కాబట్టి నేను కూడా ఈ శరీరమును త్యజించి ఈ శరీరమును అగ్నికి ఆహుతి చేసుకునేసి నీ కూతురు అనేటువంటి మచ్చని నేను పోగొట్టుకుంటానని చెప్పేసి అప్పటికప్పుడు సతీదేవి వచ్చేసి ఆత్మాహుతిలో అంటే అక్కడ వచ్చేసి ఆ యోగాగ్నిలో తన యొక్క శరీరాన్ని త్యాగం చేసుకుంటుంది. ఇది విన్నటువంటి పరమేశ్వరుడు వెంటనే తన యొక్క జటని తీసి ఒకటి భూమి మీద కొట్టేసి వీరభద్రుని సృష్టించి, ఓయి వీరభద్ర నువ్వు నా యొక్క అనుంగు శిష్యుడవు, నువ్వు పోయేసి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయవయ్యా అని చెప్పేసి అంటాడు. ధ్వంసం చేయవంటే అప్పుడు వీరభద్రుడు బయలుదేరతాడు. ఆ వీరభద్రుడి యొక్క ఆకారం ఎలా ఉంది, అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రమ దీర్ఘ శరీరమల అభ్రంలిహాదర్భ విభ్రమాభ్రమ దీర్ఘ శరీరమగల ప్రజ్వలజ్వలన దీర్ఘ జ్వాలికాజాల జాజ్వల్యమాన కేశముల్మెరయ చండ దిగ్వేదండ శుంఠాంపదోర్దండ సాహస్రదుతిహేతి సంఘముప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతది దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్ట్రులు వెలుంగ ఘన కపాలాస్తివన మాలికలను దరర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగు. ఆ విధంగా విపరీతమైనటువంటి ప్రళయకాలంలో వచ్చినటువంటి రుద్రుడిలాగా వీరభద్రుడు పుట్టేసి దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేసి ధ్వంసం చేసేసినట. కాబట్టి ఆయన ఆ కాళిదాసు గారు ఏం చెప్తున్నారు అశ్వదాడిలో, భిక్షాసినో నటన వీక్షా వినోదముకి దక్షాధ్వర ప్రహరణ. కాబట్టి అమ్మ శివుని పట్ల ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే, శివ నింద చేస్తే వాళ్ళను నిర్జించే వరకు నువ్వు నిద్రపోవమ్మా, భర్త అంటే నీకంత పరమ ప్రేమ తల్లి అని చెప్పేసి భర్తకు తనకు భర్త పట్ల ఉన్నటువంటి అనురాగాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంతేగాక వీక్షాం విదేహి ముఖి, అమ్మా నిన్ను ఎవరైనా నమస్కారం చేసుకొని నేను పలాని వ్యాజ్యానికి వెళుతున్నాను, పలాని వాదోపవాదాలకు వెళుతున్నాను, అలాంటి వాదోపవాదాలకు పోతున్నటువంటి నాకు నువ్వేం చేస్తావమ్మా, దక్షతను కలగజేయి తల్లి అని చెప్పి ఎవరైనా అనుకుంటే, వీక్షాం వినోదముఖి భర్త చేస్తున్నటువంటి ఆ యొక్క తాండవ నృత్యాన్ని ఈ విధంగా సంతోషంగా చూస్తూ కూర్చున్నటువంటి అమ్మ నువ్వేం చేస్తావు, ఎవరైనా సరే వ్యాజ్యానికి పోతున్నారని ఆమెను అనేక రకాలుగా స్తుతిస్తే వారికి దక్షతను కలగజేసి ఎదుటి వారిలో ఉన్నటువంటి సత్తునంతా కూడా పోగొట్టేసి వారిని ఆ దక్షత్వం నుంచి తొలగించేసి వారిని ఓడిపోయేటట్టు చేస్తావమ్మా, ఎంత గొప్పదానివమ్మా. కాబట్టి యక్షేశ సేవిత నిరాక్షేప శక్తిర్జయ లక్ష్మి అవధాన కలన. యక్షుల యొక్క రాజు అయినటువంటి కుబేరుడు నిరంతరము మీ ఇంటి యొక్క వాకిలి దగ్గర బయట కాచుకొని ఉంటాడమ్మా. నవ నిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు నేను ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని సేవిస్తూ ఉంటాడు. అంత గొప్పదైనటువంటి ఇల్లాలు ఎందుకయ్యా యక్షుడు ఎప్పుడు సేవిస్తూ ఉంటాడంటే ఆ శంకరులు అక్కడెక్కడే చెప్తాడు. శివానందలహరి చేస్తూ, కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజ అమరసురభి చింతామణిగణే శిరస్థే సీతాంశౌ చరణయుగలస్తే అఖిల శుభే కమర్థం దాస్యేహం భవతి భవదర్థం మమ మనః అంటారు శివానందలహరిలో. అంటే ఇక్కడ ఏమంటాడంటే
గృహస్థే ఆ ఇంట్లో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు కూడా చింతామణి అనేటువంటి గృహంలో ఉంటారు. ఆ గృహంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క చేతిలో ఏముంటుంది? కరస్తే హేమాద్రౌ, ఆయన చేతిలో బంగారు కొండ ఉంటుందంట. మేరు పర్వతాన్ని చేతిలో ధరించినటువంటి పరమేశ్వరుడు. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ, వాకిలి దగ్గర గడపాన్ దగ్గర కుబేరుడు అక్కడ ఎప్పుడు ఇట్లా చేతులు కట్టుకొని నిలబడి ఉంటాడంట. ఎందుకు నిలబడి ఉంటాడంటే ఎప్పుడైనా పార్వతీ పరమేశ్వరులు అప్పు ఏమైనా అడుగుతారా, వాళ్ళకి అప్పిస్తామా అని చెప్పేసి ఎప్పుడెప్పుడు కాలు లోపల పెట్టి వస్తామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ పరమేశ్వరుడు ఎప్పుడు కూడా ఏ కుబేరా నువ్వు అక్కడే నిలబడని చెప్పేసి కుబేరుని అక్కడే దండనగా నిలబెట్టుంటాడనమాట. కాబట్టి అంత దండనగా నిలబడినటువంటి కుబేరుడు ఎప్పుడెప్పుడు పరమేశ్వరుడు నన్ను డబ్బడుగుతాడా ఇస్తామని చెప్పేసి ఎదురు చూసేటువంటి కుబేరుడు కూడా అమ్మా నిరంతరము నిన్ను పూజిస్తుంటాడమ్మా. కాబట్టి యక్షేష సేవిత నిరాక్షేప శక్తిర్జయ లక్ష్మి అవధాన కలన, ఇంత గొప్పదైనటువంటి ఓ మహాతల్లి, నేను ఏదో చిన్నదైనటువంటి ఒక వ్యాజ్యానికి వెళ్ళాను, ఎక్కడైనా సరే ఒక వాదోపవాదానికి వెళ్ళాను, ఎక్కడైనా సరే ఒక ప్రసంగానికి వెళ్ళాను, అక్కడ నాకు జయలక్ష్మిని అవధాన శక్తిని, అవధాన అంటే ఆశువుగా నీ గురించి 4 మాటలు చెప్పేటువంటి శక్తిని ప్రసాదించ తల్లి అని చెప్పేసి ఆ కాళిదాసు అమ్మవారిని వేడుకుంటా అంట. కాబట్టి అంత గొప్పదైనటువంటి అమ్మవారి యొక్క శక్తి ఎలాంటిదంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పరాయణులైనటువంటి ఆ దుర్గాదేవి మనకి ఈరోజు కూష్పాండ రూపిణిగా మనకు కనిపిస్తుంది. కూష్పాండం అంటే ఏమి? గుమ్మడికాయ. గుమ్మడికాయ ప్రపంచమంతా కూడా ఈ యొక్క 7-14 భువనాలన్నీ కూడా తన కుక్షిలో నింపుకున్నటువంటి తల్లి కాబట్టి ఆమె కూష్పాండ రూపిణి అని చెప్పేసి చెప్తారు. అంత గొప్పదైనటువంటి కూష్పాండ రూపిణి మనకు శ్రీశైలం సంప్రదాయం ప్రకారము అమ్మవారు కూష్పాండ రూపిణిగా దర్శనమిస్తుంది. అదే అమ్మవారు విజయవాడ కనకదుర్గా సంప్రదాయం ప్రకారం చూసినామంటే లక్ష్మీదేవిగా మనకు దర్శనమిచ్చేస్తుంది. అసలుకి లక్ష్మీదేవి ఎవరు? క్షీరసాగరాన్ని దేవతలు దానవులు మందరగిరిని కవ్వంగా చేసుకుని ఆదిశేషుడిని కవ్వపు త్రాడుగా చేసుకుని చిలుకుతే పుట్టినటువంటిదే ఆ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఎవరు? లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. కాబట్టి ఓ లక్ష్మీదేవి నువ్వు ఎవరవమ్మా? సాక్షాత్తు క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. కాబట్టి అమ్మా నువ్వు క్షీరసాగరంలో పుట్టావు. క్షీరసాగరంలో పుట్టిందంటే ఆ సముద్రుని యొక్క బిడ్డ లక్ష్మీదేవి అని అర్థం కాదు. ఇక్కడ తెల్లటి స్వచ్ఛమైనటువంటి పాల నుంచి పుట్టావు అంటే అర్థం ఏంటంటే లక్ష్మీదేవి మనం సంపాదించేటువంటి లక్ష్మి ఎలా ఉండాలంటే, మనం సంపాదించేటువంటి డబ్బు ఎలా ఉండాలంటే స్వచ్ఛంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకు సూచన చేస్తున్నారు వేదాల్లో. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం. కాబట్టి స్వచ్ఛంగా సంపాదించినటువంటి డబ్బే లక్ష్మిలాగా మన ఇంట్లో నిరంతరం నిలుస్తుంది. ఆ లక్ష్మి మాత్రమే మనకు ఉన్నతోన్నతమైనటువంటి పనులకు ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తాడు. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. అలాంటి శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీరంగధామేశ్వరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సాక్షాత్తు ఇల్లాలమ్మ నువ్వు. అంతేకాకుండా దాసీభూత సమస్త దేవవనితాం. మళ్ళీ మనం సంపాదించినటువంటి డబ్బు స్వచ్ఛంగా ఉంటే మన దగ్గర పనిచేసేటువంటి పరిచారకులందరూ ఎలా ఉంటారంటే స్వచ్ఛమైనటువంటి వారే మన దగ్గర పరిచారకులుగా చేరుతారు, సేనలుగా చేరుతారు, మరియు మన దాసీదాస జనాలుగా కూడా చేరుతారు. మరి ఆమెకు దాసీదాస జనాలు ఎవరయ్యా అంటే దేవతాశ్రీలందరూ కూడా ఆమెకు దాసులంట. అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం. ఈ సమస్త జగత్తుకు అంతటికీ కూడా నువ్వు ఒక మడి దీపం లాంటివమ్మా. నువ్వు వెలుగుతూనే ఉండాలి. నువ్వు వెలుగుతున్నావంటే వాడి ఇంట్లో నువ్వు ఉన్నావని చెప్పేసి అర్థం. అందుకే చెప్తుంటారు సాయంకాలమైంది దీపాలు వెలిగించండి అంటారు. ఏంటి దీపాలు వెలిగించడం అంటే దీపం వెలుగుతుందంటే ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది అని చెప్పేసి అర్థం. కాబట్టి లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం. కాబట్టి ఆ బ్రహ్మ మరియు గంగాధరుడైనటువంటి శివుడు కూడా నిరంతరం కూడా నీ యొక్క ఐశ్వర్యం చెందే వెలిగిపోతూ ఉన్నారమ్మా. విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం. ఆమె ముల్లోకాలకు త్రైలోక్య కుటుంబిని ఆ లక్ష్మీదేవి. ఆ లక్ష్మి అంటే ఎవరు? గృహే గృహే మహాలక్ష్మి అని చెప్పేసి అంటారు. అక్కడ క్షీరసాగరంలో పుట్టినటువంటిది లక్ష్మి కాదు, మన ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు కూడా లక్ష్మితోనే సమానం. అందుకే ఇంటి ఇల్లాలు కంటే కన్నీరు కార్చకూడదు అని చెప్తున్నారు. ఇంటి ఇల్లాలు కంటే కన్నీరు కారిస్తే ఏమవుతుంది అంటే ఇంటి ఇల్లాలను బాధ పెట్టినటువంటి కారణం చేత ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి
కాబట్టి ఇల్లాలను ఎంత సౌఖ్యంగా, ఎంత సుకుమారంగా, ఎంత సంతోషంగా ఉండేటట్లుగా చూసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి నిరంతరం ఆ విధంగా ఉండేటట్టుగా అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి అంత గొప్పదైనటువంటి అమ్మవారు మనకు ప్రతి ఇందులో కూడా సంతోషంగా తిరుగుతూ ఉండాలంటే సాయంకాలం అయితే దీపాలు వేయాలి. సాయంకాలం అయినప్పుడే కాదు, నిరంతరము కూడా అమ్మవారు మన ఇంట్లో ఎప్పుడు కూడా తన యొక్క గజ్జల సవ్వడి చేస్తూ, సిరిమువ్వల గజ్జల సవ్వడి చేస్తూ తిరుగుతూ ఉండాలంటే ఇంటి ఇల్లాలు ఆనందంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ అమ్మవారు వచ్చేసి త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం. సరసిజము అంటే ఆ సరస్సులో పుట్టినటువంటి కలువ పువ్వులో ఉన్నటువంటి కూర్చున్నటువంటి అష్టదళ పద్మం మీద కూర్చున్నటువంటి ఓ లక్ష్మి, వందే ముకుంద ప్రియాం. ఆ ముకుందుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనటువంటి ఓ తల్లి, నీకు జగన్మోహిని నమస్కారం అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఈ లక్ష్మీదేవి అవతారంగా విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ ఈరోజు మనకు లక్ష్మీదేవిగా దర్శనమిస్తూ ఉంది. ఇక్కడ లక్ష్మీదేవిగా దర్శనమిస్తూ, అక్కడ కూష్మాండవతారంలో శ్రీశైలంలో దర్శనమిస్తూ అక్కడ రాక్షసులను నిర్జిస్తుంది. ఇక్కడ తను నమ్ముకున్నటువంటి, తన పాదాలు పట్టుకున్నటువంటి భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తున్నటువంటి మహా గొప్పదైనటువంటి ఆ లక్ష్మీదేవికి మనసారా నమస్కారం చేస్తున్నాం. అంటే ఈ 4వ రోజు అమ్మవారి యొక్క విశేషమైనటువంటి నైవేద్యం ఏంటి? అమ్మవారి యొక్క అలంకారం గురించి చెప్పుకున్నాం. నైవేద్యం ఏంటంటే అల్లముతో కలిపి చేసినటువంటి గారెలు అమ్మవారికి నివేదన చేస్తే ఈరోజు చాలా ప్రీతికరంగా అమ్మవారి యొక్క నైవేద్యానికి తీసుకుంటే దాన్ని ఏమంటారంటే ఆపోపం అని చెప్పేసి అంటారు. అప్పాలు అని చెప్పేసి కూడా అంటుంటారు. అప్పాలను నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేసి ఆ నివేదనాన్ని ఎవరైతే తీసుకుంటారో తీసుకున్నటువంటి వారికి అందరికీ కూడా శత్రు జయమైతుంది. అంటే వాడు శత్రువులందరినీ కూడా నిర్జిస్తాడు, రాక్షసులందరినీ కూడా నిర్జిస్తాడు. వాడు ఎక్కడ పోయినా కూడా కార్యంలో దిగ్విజయంగా బయటకు వచ్చేస్తాడు. అంతేకాకుండా ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి అమ్మ యొక్క అనుగ్రహం చేత వాడు లక్ష్మీపుత్రుడు అవుతాడు. అంటే నిరంతరం వానింటికి డబ్బు రావడం అనేటువంటిది జరుగుతుంది. కానీ లక్ష్మి ఉండాలంటే ఆమె మొట్టమొదటినే చెప్తాడు, లక్ష్మి అష్టోత్తరం చేస్తూ చెంచలాయై నమః అంటాడు. అమ్మవారి యొక్క గుణం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? చంచలంగా ఉంటుంది, ఒక్కచోట స్థిరంగా ఉండదు. అమ్మవారు స్థిరంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే నిరంతరము అమ్మనామము జపం చేస్తూ ఉండాలి. ఓం శ్రీమాత్రే నమః అని చెప్పేసి జపం చేస్తూ ఉండాలి. అంతేకాకుండా శుచి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అశుచిగా ఉంటే అమ్మవారు ఒక్క క్షణము కూడా అక్కడ నిలబడదు. కాబట్టి శుచి ఉన్నటువంటి ఇళ్లలో అమ్మ నిరంతరము కొలువై ఉంటుంది. కొందరు ఇళ్లలో మా ఇంట్లో డబ్బు లేదు, మాకు చాలా ఇబ్బందులుగా ఉంది అంటుంటారు. ముందు ఇల్లు శుచిగా పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఇల్లు శుచిగా పెట్టి భక్తితో అమ్మ పాదాలు పట్టుకున్నటువంటి వారికి తప్పనిసరిగా ఇంట్లో నిరంతరం కూడా సౌభాగ్యం ఉంటుంది, లక్ష్మీప్రదంగా ఉండి ఆ ఇల్లు ఒక లక్ష్మీ కళ్యాణం అనేటువంటి ఒక గొప్పదైనటువంటి యొక్క భాషతో భాషిస్తూ ఉంటుందని చెప్పేసి చెప్తాం. ఇంత గొప్పదైనటువంటి అమ్మవారి యొక్క అలంకారాన్ని ఈరోజు అందరూ కూడా దర్శనం చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి మనము మాట్లాడుకుంటున్నాం. రేపటి రోజున అమ్మవారు వచ్చేసి 5వ రోజు అయినటువంటి అమ్మవారి యొక్క రూపం వచ్చేసి స్కందమాతగా అమ్మ దర్శనమిచ్చేసింది. ఇక్కడ స్కందమాతగా దర్శనమిచ్చేటువంటి అమ్మవారు వచ్చేసి ఇక్కడ శ్రీశైలంలో అమ్మ వచ్చేసి 5వ రోజు స్కందమాతగా దర్శనమిచ్చేసింది. అదే అమ్మవారు విజయవాడలో కాశీ విశ్వేశ్వరిగా అంటే అన్నపూర్ణేశ్వరిగా మనకు దర్శనమిచ్చేసింది. అన్నపూర్ణేశ్వరిగా అమ్మవారు తన యొక్క భక్తులను ఏ విధంగా కాపాడుతుంది, ఆకలి దప్పల నుంచి ఏ విధంగా కాపాడుతుంది, ఇక్కడ స్కందమాతగా ఉండి రాక్షసులను ఏ విధంగా నిర్జిస్తుంది అనేటువంటి విషయాన్ని రేపటి భాగంలో చెప్పుకుందాం. అంతవరకు అందరూ కూడా ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని ధ్యానం చేస్తూ అమ్మవారి యొక్క కృపకు అందరూ కూడా పాత్రులు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.